ఈ వీడియో అందరికీ ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసుకొని రిఫండ్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, అసలు రిటర్నే ఫైల్ చేయని వాళ్ళకి, ముగ్గురికి ఈ వీడియో ఈ రోజే లాస్ట్ డేట్. అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పేస్తాను. షాక్ అయిపోతారు మీరు అందరూ. మీరు ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేశారు, రిఫండ్ కూడా వచ్చేసింది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మీ ఎంప్లాయరు మీ పేరు మీద కట్ చేసిన టీడీఎస్ అమౌంట్ని మీరు రిటర్న్ ఫైల్ చేసే టైంకి తను డిపాజిట్ చేయకపోవడం కానీ, లేకపోతే టీడీఎస్ స్టేట్మెంట్ని ఫైల్ చేయకపోవడం కానీ జరుగుతుంది. అక్కడ టీడీఎస్ క్రెడిట్ మిస్ మ్యాచ్ జరుగుతుంది. సో న్యాయంగా మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన రిఫండ్ కంటే తక్కువ అమౌంట్ మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకుని ఉంటారు. ఒక్కసారి ట్యాక్స్ క్రెడిట్ మిస్ మ్యాచ్ని చెక్ చేసుకోవాలి. మీరు రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మీ రిఫండ్ ఇప్పటిదాకా రాకపోతే ఏదో తేడా కొడుతుంది సీనా అనిపిస్తుంది కదా. మీరు ఎవరి దగ్గర అయితే ఫైల్ చేసుకున్నారో వాళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారంటే, అక్కర్లేదు, ఈ మెసేజ్లు అందరికీ వస్తున్నాయి, ఈ నోటీసులు అందరికీ వస్తున్నాయి, కామనే, మీకు రిఫండ్ వచ్చేస్తుంది అంటున్నారు కొంతమంది. నాకేమనిపిస్తుంది అంటే ఏదో తేడా కొడుతుంది సీనా అనిపిస్తుంది. మీరు కనుక న్యాయంగా ఫైల్ చేస్తే నిజంగా ఓకే, వెయిట్ చేయడంలో తప్పులేదు. కానీ మీకు తెలుసు మీరు ఎలా ఫైల్ చేశారో, న్యాయంగా చేశారా లేకపోతే ఓవర్ క్లెయిమ్డ్ డిడక్షన్స్, ఓవర్ క్లెయిమ్డ్ ఎగ్జామ్షన్స్ పెట్టి మీరు ఎక్కువ రిఫండ్ తెప్పించుకున్నారా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీకున్నది ఈ ఒక్కరోజే. ఈ రోజు పోతే మీకు ఎటువంటి అవకాశం లేదు రివైజ్ చేసుకోవడానికి. మీరు చాలా ఇబ్బంది పడతారు. అసలు ఫైల్ చేయని వాళ్ళు ఏమనుకుంటారంటే, మా పేరు మీద ఆల్రెడీ టీడీఎస్ కట్ అయిపోయింది కదా, ఆల్రెడీ మా నుంచి వెళ్లాల్సిన ట్యాక్స్ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇంకా మేము ఎందుకు ఫైల్ చేయాలి అని. ఫైలింగ్ ఈజ్ డిఫరెంట్. టీడీఎస్ కట్ అయ్యేది మీ ఎంప్లాయర్ చూసుకుంటాడు, కరెక్టే, మీ పేరు మీద వెళ్లాల్సిన అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. రిటర్న్ ఫైల్ చేయకపోతే పెనాల్టీలని, ఫీజు అని చాలా పడతాయి. మీ సైడ్ నుంచి ఏమన్నా తప్పులుంటే అవి సరిదిద్దుకోవడానికి మీకున్న ఏకైక అవకాశం ఈ ఒక్క రోజు. కాబట్టి అందరూ జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ లాస్ట్ డే అవకాశాన్ని ఉపయోగించుకోండి. లేదు మేము ఫైల్ చేయము, మేము ఎటువంటి పర్యవసానాలు ఫేస్ చేయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్టే ట్యూన్. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే పార్ట్ 2లో దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్తా.